ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభువు మనకు అనుగ్రహించినందుకై ఆయనకి మహిమ కలుగునుగాక. అవును కదా, మన ప్రభువు మనల్ని సజీవు లెక్కలో ఉంచి ఇంకొక దినమును మనకు అనుగ్రహించాడు. ఎందరో చూడలేక గతించిపోతున్న దినాలు ఆయన మనకు క్షేమస్థితిని దయచేశాడు. మన ఎంతగానో బలపరుస్తూ వస్తున్నాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మరి పరిశుద్ధ గ్రంథములో నుంచి 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. అంతట ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకి ఇది సమయమా? ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ భాగాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ మాటలు దైవజనుడైనటువంటి ఎలీషా మరి తనతో మరి ఆత్మీయంగా ఎదిగి శిష్యరికంగా చేస్తున్నటువంటి గెహాజీతో పలుకుచున్నటువంటి మాటలు. అవును, ఆ సందర్భాన్ని మనం గమనిస్తే ఆ సిరియా దేశపు సైన్యాధికారి అయినటువంటి నయమాను కుష్ఠరోగం కలిగి ఉన్నప్పుడు ఎలీషా యొద్దకు వచ్చినప్పుడు ఎలీషా సలహా మేరకు యోర్దాను నదిలో 7 మార్లు మునిగి లేచినప్పుడు తన దేహమంతా స్వస్థపరచబడి తన ఆత్మలో యేసు ప్రభులు వారిని అనగా సర్వలోక రక్షకుణ్ణి అంగీకరించాడు. యెహోవా దేవుడని నమ్మి తిరిగి వెళుచున్నాడు. అయితే బహుమానాలు ఇయ్యచూపి మరి ఎలీషా యొద్దకు వచ్చినప్పుడు ఎలీషా జీవము కలిగిన దేవుడే నాతో ఉంటే ఆ బహుమానాలు నాకు అక్కర్లేదని చెప్పాడు. అయితే గెహాజీ చూడండి, మరి ఎంతగానో వాటిని ఆశించాడు. మరి దైవజనుడి మీద, అయా మరి నా యజమానుడే నన్ను పంపించాడు అని పనివారిని గాడిదలను తీసుకెళ్ళి తాను ఇచ్చేటువంటి వస్త్రములను, ద్రవ్యమును అన్నీ కూడా తీసుకొని వచ్చి గదిలో దాచుకున్నట్లుగా చూస్తున్నాడు. అవును, అంత ఆత్మీయుడు మరి దైవజనుని దగ్గర నేర్చుకున్న విషయాలన్నీ కూడా పక్కన పెట్టి సాతానుకు చోటిచ్చాడు. తన హృదయంలో భౌతికమైన వాటిని, భూ సంబంధమైన వాటిని సంపాదించుకొని వాటిని ఆశించాడు. వాటి కొరకై పరుగెత్తాడు. మరి పైపెచ్చు నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నానని అబద్ధం ఆడుతున్నాడు. చూడండి, ఆత్మీయ జీవితంలో ప్రియా సహోదరి సహోదరుడా, లోకంలో నువ్వు ఎలా ఉంటున్నావు? అంత గొప్ప శిష్యరికం చేసినటువంటి గెహాజీ కూడా ఎలీషా వంటి గొప్ప దైవజనుడి దగ్గర ఉంటూ కూడా మరి 2 తలంపులు కలిగి ఉన్నాడు. నిలువెచ్చని స్థితి కలిగి ఉన్నాడు. లోకంలో ఉన్న వాటిని ఆశించాడు. చివరకు పర్యవస్థానం మంచు వలె తెల్లని కుష్టు తన సర్వకాలము తన వంశీయులకు తీసుకొని వచ్చి వాడుగా తన జీవితాన్ని కొనసాగించాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించావు. జీవము కలిగిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. సమస్త క్రియలు చేయగలిగిన వాడు ఆయన. సమస్తమును, అద్భుతమును, ఆశ్చర్యమైన కార్యాలు చేసి నీ పక్షములో ఆయన కృపకు నిన్ను నిలువబెట్టగలిగిన దేవుడు. అలాంటి దేవునితో నువ్వు, జీవము కలిగిన దేవునితో నీవు ఇప్పుడు ప్రయాణం చేస్తున్నావు. ఈ ప్రయాణంలో మరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? లోకంలో ద్రవ్యమును, వెండిని, బంగారమును, మరి అనేకమైన వాటిని సంపాదించుకున్నట్టుకు ద్రాక్ష తోటలను, మరి అనేకమైన వాటిని, లోక సంబంధమైన వాటిని సంపాదించుకున్నట్టు కొరకు నువ్వు పరుగులెత్తుతున్నావా? అవును కదా. నేడో రేపో పట్టణానికి వెళ్ళి లాభం సంపాదించుకుందాం అనుకుని వారులారా, మీ జీవము ఏ పాటిది? అవును కదా. భౌతికమైన వాటి కొరకు ఆత్మీయ స్థితిని మనం పాడు చేసుకోకూడదు. గెహాజీ జీవితంలో మనస్సులో అది కలిగింది. ఆ సంపాదన మీద ఆశ పుట్టింది.
ద్రవ్యమును, వెండిని, బంగారమును, వస్త్రముల కొరకై ఆశ కలిగి ఉన్నాడు. ఉండటమైతే దైవజనుడితో ఉన్నాడు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దైవజనుడితో, పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన దైవజనుడితో ఉన్నాడు, కానీ తన జీవితంలో లోకాశలు ఆయనలో చావలేదు. లోకపు యొక్క ఇచ్ఛలు అతనిలో దాగి ఉన్నాయి. అవి చివరకు తను నడిపిన మార్గము మరి తెల్లని కుష్టును మరణానికి నడిపించింది. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని విశ్వసించిన నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ ఇచ్ఛలు, నీ కోరికలు, నీకున్న ఆశలను చంపివేసావా? లేక యేసు ప్రభువుతో ఆదివారం ఆరాధనకు వెళ్తున్నావు, ప్రభువుని విశ్వసించావు, మారు మనసు పొందావు, పరిశుద్ధ గ్రంథం చేతపట్టావు, మరి లోకంలో ప్రయాణం చేస్తున్నావు, మరి దేవునితో సహవాసం కలిగిన వాడుగా బయటకు కనిపిస్తున్నావు. నీ ఆత్మీయ జీవితం నువ్వు ఎలా ఉంటున్నావు? ఈరోజు ఒక గొప్ప ప్రశ్న. ఇంకా శరీరానుసారమైన జీవితం ఉందా? ఇంకా లోకాశలు నీలో ఉన్నాయా? గెహాజీలాగా నీ స్థితి మారిందా? నీవు ద్రవ్యమును, వెండిని, బంగారమును సంపాదించుటకు ప్రయాసపడుతున్నావా? క్రీస్తు కొరకై సత్క్రియలనే ధనమును సంపాదించడానికి నువ్వు ఏమైనా కొద్దిపాటి ప్రయాసం ఉందా నీ ఆత్మీయ జీవితంలో? అట్లయితే గెహాజీ బ్రతుకు ఉంటే దాన్ని మార్చుకుంటే మంచిది. ఈ ఉదయకాలము ఎలీషా వలె యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతున్నాడు. నా మనస్సు నీతో రాలేదా అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నివసించట్లేదా? నీ ఆత్మీయ జీవితాన్ని చక్కని వాక్యం చేత కట్టుకుంటే మంచిది. నీ క్షేమాభివృద్ధి, ఆశీర్వాదము దేవుడిస్తాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నీ కొరకు దేవుడు సిద్ధపరుస్తాడు. కనుక లోకపు ఆశల్లో చిక్కుకొనక నీ ఆత్మీయ జీవితాన్ని చక్కగా కట్టుకోవటానికి ప్రయత్నించు. ప్రభు సన్నిధికి వచ్చి వాక్య ప్రకారం నీ అనుభవాన్ని కట్టుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గెహాజీ వలె మేము పడిపోకుండా సహాయం చేయం. మా స్థితిని బాగు చేయం. హెమనకాల బిడ్డల భవిష్యత్తును దీవిస్తురని, ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తురమ్మని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.